హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ షేక్. నామ్‌తో సునా హోగా. వెల్కమ్ బ్యాక్ టు షేక్స్ ఇన్ఫోటెక్. ఈ యొక్క వీడియోలో యాష్ ముఫరే లైవ్ పెట్టిన తర్వాత కొన్ని పాయింట్స్ క్లారిటీ ఇవ్వండి అని చెప్పేసి మన వాళ్ళు, మన ఫౌండర్స్ కావచ్చు, మన సబ్స్క్రైబర్స్ కావచ్చు అడుగుతున్నారు. సో కొన్ని పాయింట్స్ క్లియర్ చేద్దామని చెప్పేసి ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేయడం జరుగుతోంది. సో వీడియో అనేది వెరీ ఇంపార్టెంట్‌గా ఉండబోతుంది. ఎందుకంటే సబ్స్క్రిప్షన్ రిలేటెడ్, కేవైసీ రిలేటెడ్, అట్ ది సేమ్ టైం నెక్స్ట్ చాప్టర్‌కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నేను రివీల్ అయితే చేయబోతున్నాను. ఎందుకంటే ఆ యొక్క లైవ్ చేసిన తర్వాత, విన్న తర్వాత నేను వీడియో అయితే చేయలేదు. లేట్‌గా చేయడం వల్ల మీకు ఇన్కన్వీనియన్స్ అయ్యి ఉంటుంది. సో ఐ అపాలజైజ్ స్ట్రాంగ్లీ. సో ఈ యొక్క వీడియోలో ఆ యొక్క పాయింట్స్ అయితే డిస్కస్ చేద్దాం. సో వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసుకోండి. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే కేవైసీ ఎలా చేయాలి. సో లైవ్లో యాష్ ముఫారే కేవైసీ గురించి చెప్పడం అయితే జరిగింది. సో అది నెక్స్ట్ పాపప్లో వచ్చే అవకాశం అయితే ఉంది. అంటే ఇదే వీక్లో, ఈ వీక్లో అంటే మనకి ఈ యొక్క వీక్లో ఒక మంచి అద్భుతమైన గుడ్ న్యూస్ అయితే వినే అవకాశం ముందే ఉంటుంది. ఓకే, అండ్ వెరీ ఎక్సైటెడ్గా ఉన్నారు అందరూ కూడా. సో దాంట్లో డౌట్ అయితే ఏం లేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే సబ్స్క్రిప్షన్ అనేవి ఈసారి లేవు అంటే సో మన అంటే ఇప్పటి మన యొక్క 1.4 మిలియన్ ఎవరైతే ఉన్నామో సో వాళ్ళకి లేవా, లేకపోతే న్యూ రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళకి ఉంటాయా లేవా అనేది సెకండరీ. బట్ మనకైతే ఒక క్లారిటీ అయితే వచ్చింది. సో ఖచ్చితంగా సబ్స్క్రిప్షన్స్ అయితే ఉండబోవట్లేదు అనేది. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క వీడియో వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఈ యొక్క పాయింట్స్ అనేవి క్లియర్‌గా వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. సో సబ్స్క్రిప్షన్ అనేది ఏమీ లేదు. అయితే కేవైసీ ఎలా చేసుకోవాలి? సో యాష్ ముఫారీ లైవ్‌లో చెప్పిన దాని ప్రకారం చూస్తే నెక్స్ట్ పాపప్‌లో కావచ్చు, నెక్స్ట్ మనకి నోటిఫికేషన్‌లో కావచ్చు ఏమొస్తుందంటే మనకి కొన్ని క్వెషన్స్ వస్తాయి. ఆ క్వెషన్స్‌కి ఆన్సర్స్ చేసిన తర్వాత మనకొక లింక్ అయితే రావడం జరుగుతది. అంటే వేరే ప్లాట్‌ఫామ్‌కి నావిగేట్ అవ్వడానికో లేకపోతే ఎలా అనేది మనకి అది సెకండరీ. ఫస్ట్ అయితే ఆ పాపప్‌లో మనకి క్లారిటీ అయితే వస్తది. సో మీరు ఒకసారి బ్యాక్ ఆఫీస్‌లో ఒక పాపప్ అయితే పెట్టడం జరిగింది. అంటే ఆ యొక్క ఎంటైర్ లైవ్ యొక్క రీక్యాప్ అనేది ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. సో ఒకసారి అయితే చూసేసేయండి. సో మనకి కేవైసీ అనేది జస్ట్ మనకి రిజిస్ట్రేషన్ అంటే ఏంటో అనేది చాలా మంది భయపడుతున్నారు. ఏంటంటే అంటే కేవైసీ అయిపోయిన వెంటనే మనకి రెవెన్యూ వస్తది. అసలు కేవైసీ అంటే ఏంటి? చాలా మందికి తెలియట్లేదు. కేవైసీ అనేది నో యువర్ కస్టమర్. ఒకసారి ఏంటంటే మనకి మన డీటెయిల్స్, మన ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ మొబైల్ నంబర్ కావచ్చు, ఈమెయిల్ ఐడీ కావచ్చు, మొబైల్ నంబర్ కావచ్చు అండ్ పాన్ కార్డ్ అనేది పాన్ కార్డ్ కావచ్చు, మన కంట్రీ కోడ్ కావచ్చు, ఇలా కొన్ని డీటెయిల్స్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఒకసారి వెరిఫికేషన్ అంటే మనకి మొబైల్‌కి ఓటీపీ రావచ్చు, ఈమెయిల్‌కి ఓటీపీ రావచ్చు. ఇలా కొన్ని వెరిఫికేషన్స్ అయిన తర్వాత ఆబ్వియస్‌లీ కేవైసీ అనేది అయిపోతుంది. అంటే అథెంటికేషన్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. ఏ వెబ్‌సైట్‌కైనా, ఏ రిజిస్ట్రేషన్‌కైనా, ఏ కేవైసీకైనా. ఓకే, ఎయిదర్ ఈమెయిల్ ఐడీయా, ఎయిదర్ మొబైల్ నంబరా, ఎయిదర్ ఏంటి అనేది డిపెండ్స్ ఆన్ అనేది వన్స్ మనకి ఆ క్లారిటీ వచ్చిన తర్వాత, ఆ యొక్క న్యూ వెబ్‌సైట్ వచ్చిన తర్వాత ఒక క్లారిటీ వస్తదనమాట. సో 3 పాయింట్లు ఈ యొక్క వీడియోలో అయితే ఖచ్చితంగా కన్ఫర్మ్ అయితే చేశాను అని ఫీల్ అవుతున్నాను. సో ఒకవేళ మీకు కూడా ఆ ఫీలింగ్ వస్తే ఒక లైక్ అయితే ఏసుకోండి ఈ వీడియోని అండ్ షేర్ అయితే చేయండి. వేరే వాళ్ళు కూడా తెలుసుకుంటారు. సో యాష్ ముఫారీ చెప్పిన దాన్ని బేస్ చేసుకొని చూస్తే అంటే ఆ లైవ్‌లో మెన్షన్ చూస్తే చాలా విషయాలు ఇంకా ముందు ముందు వచ్చే అవకాశాలున్నాయి. సో మనకి అంటే $143 ఏవైతే పెట్టుకొని ఉన్నామో ఆ $143కి జస్టిఫికేషన్ చేస్తాను, డెలివరీ చేస్తాను. మహమ్మద్ కమాల్ గురించి కూడా అంటే ఆయన జర్మనీలో ఎక్కడో దాక్కొని ఉన్నాడు. వాడిని నేను బయటికి తెస్తాను. ఆ యొక్క ప్రతి డాలర్ నాది అని చెప్పేసి ఆయన మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో మీరు కట్టిన $143 ఏవైతే ఉన్నాయో ప్రతీదీ కూడా నేను జస్టిఫికేషన్ ఇస్తాను. రిప్లై ఇస్తాను. దాని గురించి నేను ఏదో ఒకటి ఖచ్చితంగా చేస్తాను అన్నట్టయినా ఆ లైవ్‌లో అయితే చెప్పడం అయితే జరిగింది. సో మీరు ఒకసారి ఆ లైవ్ అయితే క్లారిటీ తీసుకోండి, వినండి అండ్ మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేసేసేయండి. ఓకే, సో ఈ యొక్క అంటే మనకి లైవ్ మొత్తం మీద కూడా ఏంటంటే యాష్ ముఫారీ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్తే ఆ పాయింట్స్ మాత్రమే మనం డిస్కస్ అయితే చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ రిమైనింగ్ సుత్తి మనకెందుకు. సో మనకు కావాల్సిన పాయింట్స్ అయితే ఇవి అని నాకు అనిపించింది. అందుకే ఈ వీడియో అయితే అంటే కంప్లీట్‌గా లేట్‌గా ఎందుకు చేస్తున్నామంటే సో కొన్ని నేను మ్యారేజ్‌కి వెళ్ళడం అయితే జరిగింది. సో ఇన్కన్వీనియన్స్ వల్ల అండ్ అక్కడ అవైలబిలిటీ నెట్వర్క్ కావచ్చు, కొన్ని సిట్యుయేషన్స్ వల్ల చేయలేకపోయాను. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ రీచ్ అవుతుందని భావిస్తున్నాను. అండ్ మీకు ఇంకా ఏమైనా క్వెషన్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. దెన్ వీ కెన్ మేక్ ఎన్ వీడియో ఆన్ ద క్వెషన్ ఆల్సో. సో దెన్ యూ కెన్ గెట్ ఇన్ ఆన్సర్ ఆల్సో. సో థ్యాంక్ యూ ఫౌండర్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ విక్టరీ విత్ యాష్ ముఫారీ అనేది యాష్ ముఫారీ మెన్షన్ అయితే చేయడం జరిగింది. అది న్యూ కంపెనీ గురించా ఏంటి అనేది మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. ఆయన ఇంకా దాని గురించి ఇన్ డీటెయిల్‌గా ఏం చెప్పలేదు కాబట్టి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.